నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి నీతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటనగా, ఎటువంటి సందర్భంలో మనము పూర్తి విశ్వాసంతో ముందుకు నడవకూడదు, అంటే పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పబడేటువంటి సూత్రం. ఈ సూత్రం ప్రకారము మనము వాడి అయినటువంటి పదునైనటువంటి గోర్లు కలిగి ఉన్నటువంటి మృగాల మధ్య సంచరించేటప్పుడు మనము ఆ మృగాలపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పబడుతున్నది. అంటే ఏ క్షణమైనా ఆ మృగాలు మన మీదికి దాడిని చేయవచ్చు. అప్పుడు వాటి యొక్క గోర్లతో మనకు ప్రమాదం సంభవించవచ్చు అని చెప్పబడేటువంటి సూత్రం. అలాగే వాడి అయినటువంటి కొమ్ములు కలిగి ఉన్నటువంటి ఆంబోతుల మధ్య నడుస్తున్నప్పుడు, ఆంబోతుల మధ్య సంచరిస్తున్నప్పుడు మనము కూడా పూర్తిగా విశ్వాసముతో ప్రవర్తించకూడదు అని చెప్పుతున్నటువంటి సూత్రం. పైన చెప్పినట్లుగానే ఈ వాడి అయినటువంటి కొమ్ములు కలిగి ఉన్నటువంటి ఆంబోతులు ఏ క్షణమైనా అవి మన మీదికి దాడిని ప్రదర్శించవచ్చు. వాటి యొక్క కొమ్ముల ద్వారా మనకు ప్రమాదాన్ని చేకూర్చవచ్చు అని చెప్పబడుతున్నది. అలాగే లోతైనటువంటి నదులను దాటుతున్నప్పుడు కూడా పూర్తిగా మనం విశ్వాసముతో ఆ నది యొక్క లోతును అంచనా వేయకుండా దాటకూడదు. అంటే పూర్తి విశ్వాసం, నది మీద పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పబడేటువంటి సూత్రం. అంటే నది యొక్క లోతు ఎంతున్నదో మనకు తెలియనప్పుడు, దాని యొక్క లోతు అమితమైనది ఉన్నప్పుడు, మనకు ఈత ఎంత వచ్చునో తెలియనప్పుడు ఆ నదిని దాటగలం అనేటువంటి విశ్వాసంతో మనము దానిని దాటాలని ప్రయత్నం ఏమాత్రం చేయకూడదు అని చెప్పేటటువంటిది. అలాగే స్థిమితమైనటువంటి మాటను లేనటువంటి స్త్రీపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించకూడదు అనేటువంటిది. అంటే ఒక స్త్రీ తన యొక్క మాటను క్షణానికి మారుస్తూ ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు ఒక మాట, ఒక కొన్ని నిమిషాల తర్వాత మరొక మాట, ఈ విధంగా స్థిమితమైనటువంటి మాటను లేనటువంటి స్త్రీ మీద పూర్తిగా విశ్వాసాన్ని ఎప్పటికీ కలిగి ఉండకూడదు అనేటువంటి చెప్పేటటువంటి నీతి సూత్రం. మీకు అర్థమైందనుకుంటున్నాను. వాడి అయినటువంటి కొమ్ములు, పదునైనటువంటి గోళ్ళు, లోతైనటువంటి నదులను, అలాగే స్థిమితమైనటువంటి మాట లేనటువంటి స్త్రీలపైన ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. అక్కడ విశ్వాసాన్ని ప్రదర్శించి మనం ముందుకు వెళ్ళామనుకోండి, మన యొక్క జీవితానికే చేటు జరిగేదానికి ఆస్కారం ఉంది అని చెప్పబడేటువంటి ఈ నీతి సూత్రం. ఈ యొక్క విషయముపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరొక సూత్రంతో మళ్ళీ కలుస్తాం. మీ చాణక్య.